లలో ఆనాటి సమాజంలో ఆంగ్ల విద్యను గురించి ప్రజలలో ఉన్న ఆలోచనాధోరణిని తెలియచెప్పడం, కొత్త కొత్త కొలువులు కావాలంటే ఆధునిక విద్యనభ్యసించాల్సిందేనని వెంకమ్మలాంటి సాధారణ గృహిణి ఆనాడే గ్రహించిందని చెప్పడం, సమాజంలోని దురాచారాలు, సంఘ సంస్కరణపై అవగాహన కల్పించి విద్యార్థులను చైతన్యపరచడం ఈ పాఠం ఉద్దేశం. కన్యాశుల్కం ద్వితీయాంకం. మొదటి సన్నివేశం. 1వ స్థలం. కృష్ణారాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్లు ఇల్లు. అగ్నిహోత్రావధాన్లు జంఝాలు వడుకుచుండును. కరటక శాస్తుళ్ళు శిష్యుడిచేత లీనిపేళ్లు నొక్కించుకొనుచుండును. వెంకమ్మ కూర తరుగుచుండును. వెంకమ్మ: నిన్నట్నించి శమీసెలవులని కుర్రవాడు ఉత్తరం రాశాడు. ఎన్నాళ్ళో బందివాడ్ని చూసి కళ్ళు కాయలు కాసిపోయినాయి. గడియో గడియో రావాలి. అగ్ని: ఎందుకు ఒట్టినే వగచడం? వద్దు వద్దంటుంటే ఈ ఇంగ్లీసు చదువులో పెట్టావు. మెరకపొలం శిస్తంతా వాడికిందయిపోతోంది. కిందటి ఏడు పరీక్ష ఫెయిలైపోయినాడు కదా, ఈ ఏడు ఎలా తగలేశాడో తెలియదు. మనకి ఈ ఇంగ్లీషు చదువు అచ్చిరాదని పోరిపోరి చెబితే విన్నావు కావు. మా పెద్దన్న దిబ్బావధాన్లు కొడుకుని ఇంగ్లీషు చదువుకు పార్వతీపురం పంపించేసరికి ఊష్టం వచ్చి 3 రోజుల్లో కొట్టేసింది. బుచ్చబ్బి కొడుక్కి ఇంగ్లీషు చెప్పిద్దావనుకుంటుండగానే చచ్చినంత కాయలా చేసింది. వెంకమ్మ: మీరెప్పుడూ ఇలాంటి ఓఘాయిత్తం మాటలే అంచూపించారు. డబ్బు ఖర్చయిపోతుందని మీకు బెంగ. మొన్న మన కళ్లదట్ట మన వాకట్లో జుత్తు విరబోసుకు గొట్టికాయలాడిన నేమానివారి కుట్టాడికి మునసబి అయింది కాదు. అగ్ని: మన వెధవాయికి చదువొచ్చేదేం కనపడదు కాని పుస్తకాల కింద జీతం కింద ఇహ 4 ఏళ్లయ్యేసరికి మన భూమి కడతేరిపోయింది. ఆ పైని చిప్పాదొప్పా పట్టుకు బయల్దేరాలి. నిమ్మలంగా ఇంటి దగ్గరుంటే ఈ పాటికి 4 అష్టాలు చెప్పేదును. వద్దంటుంటే ఈ ఇంగ్లీషు చదువులో పెట్టావు. వెంకమ్మ: మన వాడికో మునసబి అయినా పోలీసు పనైనా అయితే రుణాలిచ్చి ఈ అగ్రహారం భూములన్నీ కొనేస్తాడు. ఏడాలికో 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇంత ముందు వెనక చూస్తున్నారు. మీలాగే వాడు జంఝాలు వడుక్కుంటూ బతకాలని ఉండా ఏమిషి? మీకంత భారవం తోస్తే మా వాళ్లు నాకు పసుపు కుంకానికిచ్చిన భూమ్మమ్మేసి కుర్రాడికి చదువు చెప్పిస్తాను. కరటక: నీ భూవెందుకమ్మాలమ్మా? మన సొమ్ము చెడతిని కొవ్వున్నాడు అతడే పెట్టుకుంటాడు. అగ్ని: అయితే నన్ను ఆక్షేపణ చేస్తావిషే? ఈ మారంటే నీ అన్న ఉన్నాడని ఊరుకునేది లేదు. గిరీశం, వెంకటేశం ప్రవేశించురు. వెంక: మా బాబు వచ్చావేషోయ్. వెంకటేశం కౌగిలించుకొనును. గిరీశం: వెధవాయ, ఈ మారైనా పాసైనావా? వెంకటేశం తెల్లబోయి చూచును. పాసైనాడండి, ఫస్టుగా పాసైనాడు. నేను చాలా శ్రమపడి చదువు చెప్పానండి. అగ్ని: వీడెమడోయ్? గిట్: డామిట్, టెల్ మ్యాన్. అగ్ని: మ్యాన్లా ఉంచానంచావు, గూపు కలకొడతాను. వెంకటేశం వణుకుతూ కల్లివైపు చూసి: అమ్మా, ఈయన్నే నాకు చదువు చెప్పే మేస్టరు. కరటక: ఇంటికి పెద్ద మనిషొస్తే అపృచ్ఛపు మాటలాడతావేమిటి బావా? ఆయనేదో కుర్రవాడితో ఇంగ్లీషు మాటంటే పుచ్చకాయల దొంగంటే భుజాలు తడుపుకున్నట్టు నీమీద పెట్టుకుంటావేం? బండివాడు సామానుదించును. గిరీశం కరటక శాస్త్రితో: తమ బావగారా అగ్నిహోత్రావధాన్లుగారు? నన్ను తమరు ఎరక్కపోవచ్చునుగాని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారింటికి తమరు వచ్చేటప్పుడు నేను వారి పిల్లలకి చదువు చెబుతూ ఉండేవాణ్ణి. కరట: డిస్టీ కలెక్టర్ గారు తమర్ని ఏం మెచ్చుకునేవారనుకుంటారు? అవును, మీ ముఖం చూసిన జ్ఞాపకమూ ఉంది. డిస్టీ కలెక్టర్ గారు మా దొడ్డ ప్రభు. మీలాంటి చప్పన్న భాషలు వచ్చిన మనిషి ఎక్కడా లేడని, సంస్కృతం మంచినీళ్ల ప్రవాహంలా తమరు మాట్లాడతారని, తమలాంటి విదూషకుణ్ణి ఎక్కడా చూల్లేదని డిస్టీ కలెక్టర్ గారు సెలవిస్తుండేవారు. కవితారసం ఆయన్లా గ్రహించేవారేరి? నా కవిత్వమంటే ఆయన చెవికోసుకుంటారు. మహారాజావారి దర్శనం కూడా నాకు చేయించారండి. అగ్ని ధుమధుమలాడుతూ: ఈ శశభీషలు నాకేం పనికిరావు. ఇతడి వైఖరి చూస్తే ఇక్కడే బసవేసేటట్టు బలపడుతుంది. మా ఇంట్లో భోజనం ఎంతమాత్రం వీలుపడదు. వెంక: ఆయన మాటలు గణించకు బాబూ, ఆయన మోస్తరది. మీ దయవల్ల మా వాడికో ముక్కబ్బితే మీ మేలు మరిచిపోం. వెంకమ్మ: అందుకు అభ్యంతరమేవిటమ్మా? మీవాడు సెలవుల్లో చదువు చెప్పమని ఎంతో బతిమాలుకుంటే, పోని పనికొచ్చే కుర్రవాడు కదా అని వచ్చానుగాని పట్నంలో మునసబుగారింట భోజనం చేదని వచ్చానా? వారిచ్చే డబ్బు చేదని వచ్చానా అమ్మా? ఈ చదువుల కోసమని పిల్లన్ని వదులుకుని ఉండడం, వాడు పరాయి ఊళ్ళో శ్రమదమాలు పడుతుండడం నా ప్రాణాలు ఎప్పుడూ అక్కడే ఉంచాయి. డబ్బంటే ఎన్నడూ వెనక చూడ్లేదు గదా.
మేం కనడం మట్టుకు కన్నాం. మీరే వాడికి తల్లీ తండ్రీని. ఎల్లా కడుపులో పెట్టుకు చెబుతారో మీదే భారం. గిరీశం, తమరు ఇంత దూరం సెలవియ్యాలమ్మా. నా మంచి చెడ్డలు మీ కుర్రవాణ్ణిడిగితే తెలుస్తుంది. మునసబుగారు, డిస్టీ కలెక్టర్ గారు ఎన్నిక చేసిన మనిషిని. నా మాట నే చెప్పుకోవాలా? ఇంతెందుకు, ఇక 3 ఏళ్లు నా తర్ఫీదులో ఉంచితే క్రిమినల్లో వరుసగా పోలీసు పరీక్ష పాస్ చేయిస్తాను. అగ్ని, 3 ఏళ్లే? ఈ సంవత్సరం పుస్తకాలకెంతవుతుందిరా అబ్బీ? 15 రూపాయలవుతుంది. ఒక్క దమిడి ఇవ్వను. వీళ్ళిద్దరూ కూడి ఆ రూపాయలు పంచుకుని తినేటట్టు కనబడుచుంది. నేను వేదం 82 పన్నాలు ఓ 10 దమ్మిడీ పుస్తకాల ఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంటా టోపీ వ్యవహారంలా కనబడుతుంది. కరటక, కోట్లకి విలువైన మాటన్నావు బావా. గిరీశం, కరటక శాస్త్రితో, చూచారండి, జెంటిల్మ్యాను అనగా పెద్ద మనిషిని ఎలా అంటున్నారో? నేనిక ఇక్కడుండడం భావ్యం కాదు. సెలవు పుచ్చుకుంటాను. వెంకమ్మ, చాల్చాలు, బాగానే ఉంది. ఇంటికెవరొచ్చినా నాకిదే భయం. ఆయన మాటలకెక్కడికి బాబూ, వెళ్ళిపోకండి. కరటక, అగ్నిహోత్రావనాన్లు, కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందు వెనక చూస్తున్నావు? బుచ్చమ్మ నమ్మిన 1500 రూపాయలేం చేశావు? గిరీశం, సెల్లింగ్ టేల్స్, డామిట్. అగ్ని, ప్రతివాడూ అమ్మానమ్మా వంచించాను. కూరగాయలు హోయ్ అమ్మడానికి ఆ రూపాయలు పుచ్చుకోకపోతే మొగుడి చచ్చాడు కదా, దాని గతి ఎవయుండును? కరటక, చచ్చేడంటే వాడిదా తప్పు? మంచం నుంచి దించేయడానికి సిద్ధంగా ఉన్నవాడికి కట్టావు. గిరీశం, తమరేనా నులక అగ్నిహోత్రావధానులుగారు? ఈ పట్టేని జటలో తమంతవారు లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్ళనుకునేవారు. అగ్ని, మీది రాజమహేంద్రవరండి? ఆ మాట చెప్పాడు కారేం? రామావధానులుగారు బాగున్నారా? గిరీశం, బాగున్నారండి. ఆయన మా మేనమావగారండి. అగ్ని, ఆ మాట చెప్పారు గారు. మా మావయ్య ఈ దేశ భోగట్టా వచ్చినప్పుడల్లా తమర్ని ఎన్నిక చేస్తూ ఉంటారండి. నాకు వారికి చాలా స్నేహం. చూశారా కొంచెం నాకు ప్రథమ కోపం. ఎవరో తెలియకుండా అన్నమాటలు గణించకండేం? గిరీశం, దానికేవండి తమ వంటి పెట్టెలు అనడం, మాలాంటి కుర్రవాళ్లు పడడం విధాయకమే గదండి. కరటక, తనలో ఇన్నాళ్లకి మా అగ్నిహోత్రుడికి తగినవాడు దొరికాడు. చూచారండి, మీ పేరేమిటండి? గిరీశమంటారండి. చూశారండి గిరీశంగారు, మా కరటక శాస్త్రుళ్ళు వట్టి అవకతవక మనిషి. మంచి చెడ్డ ఏమీ వాడి మనసుకెక్కదు. అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల ఎంత లాభం కలిగింది? భూవులకి దావా తెచ్చానా లేదా? నేనీ మధ్య దాఖలు చేసిన పిటీషన్ మీద ఆర్డర్ చదివిపెట్టండి. గదిలోకి వెళ్లి కాగితం తెచ్చి గిరీశం చేతికి ఇచ్చును. గిరీశం, చూసి ఎవడో తెలివి తక్కువ గుమస్తావు రాసినట్టుంది. అక్షరపాలికే లేదండి. అగ్ని, మావకీలు గడగడా చదివేరండి. గిరీశం, నేను మాత్రం చదవలేకనా? అంతకన్నా గళగ్రాహీగా చదువుతాను. లెక్చరిచ్చే పండితుణ్ణి. నాకిది పేలపిండి కాదు. అయితే రాసినవాడి తెలివికి సంతోషిస్తున్నాను. ఇది అరటిపండు విప్పినట్టు తర్జుమా చేసి దాఖలు చేయమని సెలవా? అగ్ని, అంతకంటేనా? తనలు డబ్బు ఖర్చు లేకుండా వీడిచేత కాగితం ముక్కలన్నీ తర్జుమా చేయించేస్తాను. గిరీశం, ఇంకా ఇంగ్లీష్ కాగితాలు ఏవున్నా నా మీద పారేయండి, తర్జుమా చేసి పెడతాను. వెంకమ్మ, మా అబ్బాయి, మీరు ఒక్క పర్యాయం ఇంగ్లీష్ మాట్లాడండి బాబూ. అలాగేనమ్మా. గిరీశం, మై డియర్ వెంకటేశం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. వెంకటేశం, దెర్ ఈజ్ ఎ వైట్ మ్యాన్ ఇన్ ద టెంట్. అగ్ని, ఈ ఆడుతున్న మాటలకి అర్థం ఏమిటండి? గిరీశం, ఈ సెలవుల్లో ఏ ప్రకారం చదవాలో అదంతా మాట్లాడుతున్నావండి. కరట, అబ్బీ, ఒక తెలుగు పద్యం చదవరా? మెల్లగా. నలదమయంతులిద్దరు చదు. వెంకటేశం, నలదమయంతులిద్దరూ మనఃప్రభవా నలదహ్యమానులై సలిపిరి దీర్ఘవాసర నిశల్. కరట, అంటే మనఃప్రభవా నలవంటే ఏవిట్రా? వెంకటేశం, ఇంటికప్పువేపు చూసి ఊరుకుండును. గిరీశం, పసిపిల్లలకి అలాంటి కఠినమైన పద్యానికి అర్థం తెలుస్తున్నా అండి? గిరీశం, పద్యానికి అర్థం చెప్పరు. ఇప్పటి మట్టుకు వేదంలాగే భట్టీయం వేయిస్తారు. ఎంతసేపు జాగర్ఫీ గీగర్ఫీ, అర్థమెటిక్, ఆల్జీబ్రా, మ్యాథమెటిక్స్ ఇవన్నీ హడలేసి చెప్తారండి. కరట, తనలో తర్ఫీదు మాచెక్కగా ఉంది. వీణ్ణి పెందరాలే తోవపెట్టకపోతే మోసం వస్తుంది. మరేమనుకున్నారు? మీ కుర్రమల్లాగా చదువుకునేవాడికి ఒక్క నిమిషమైనా తెరుపుండదు అన్నోటి చెప్తారండి. అగ్ని, అదుగో చదువంటే ఆస్లాగే చదువుకోవాలి. గొట్టికాయలాడకుండా మావాణ్ణి కాయిదా చేస్తే ఎంత చదువైనా వస్తుంది. గిరీశం, నా దగ్గర గొట్టికాయలు గిట్టికాయలు పనికిరావండి. పుస్తకం చాతపడితే వేళ్లకి పుస్తకం అంటుకుపోవాలి. అలా చదివిస్తానండి. అగ్ని, అలాగే చేస్తే మా వాడికి చదువొచ్చి అన్ని పరీక్షలు పాసవుతాడండి. మా వాడికి డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళయ్యే సాధనం కూడా తటస్థించిందండి. వెంకమ్మ, మీ నైజం కొద్దీ చిట్టూ కొట్టూ మంచారుగాని మీకు మాత్రం అబ్బిమీద ప్రేవలేదా ఏవిషి?
పట్టంలో గొట్టాలమ్మొచ్చినప్పుడు ఎంతో బెంగబెట్టుకుని అబ్బిని సెలవర్జీ రాసి వెళ్ళిపోరమ్మన్నారు కారా. చదువు చెప్పించక పెళ్లి చేయక తీరుతుందా ఏవిషి? అగ్ని: డబ్బు ఖర్చు లేకుండా కొడుక్కి పెళ్లి చేస్తావుటోయ్ బావా. ఆడపిల్లల్ని అమ్మినట్టే అనుకున్నావా ఏవిషి? 1500 పోస్తేనే గాని అబ్బికి పిల్లనివ్వరు. కరడ: డబ్బు ఖర్చు లేకుండా వెంకట్కి ఎలా పెళ్లి చేస్తానో నువ్వే చూతూగాని. రామచంద్రపురం అగ్రహారంలో లుబ్ధావధాన్లుగార్ని ఎరుగుదువా? ఎరగను. ఆయన లక్షాధికారి. 1800కి సుబ్బిని అడగొచ్చారు. ఉభయ ఖర్చులు పెడతారష. పెళ్లి మా వైభవంగా చేస్తారట. మనం పిల్లని తీసుకెళ్లి వాళ్ళింటే పెళ్లి చేయడం. మనకి తట్టుబడి అట్టే ఉండదు. 1800 పెట్టి వెంకటికి పెళ్లి చేస్తాను. వెంకమ్మ: పెళ్లికొడుక్కెన్నేళ్ళు? ఆలోచించండి, చెప్పండి. గిరీశం: ఎన్నేళ్లైతేనేమి? 45. లుబ్ధావధాన్లు మా పెద్ద తల్లి కొడుకండి. తమతో సంబంధమంటే నాకు సంతోషవేగానండి. ఆయనకి 60 ఏళ్లు దాటాయండి. కొడుకు పెళ్లి విషయమై అగ్నిహోత్రావధాన్ల ఆలోచన ఏమిటి? కరట: బావా, ఈ సంబంధం చేస్తే నీ కొంపకి అగ్గిట్టేస్తాను. వెంకమ్మ చిన్న కూతురు పెళ్లి విషయమై ఎవరెవర్ని ప్రాధేయపడింది. ప్రతివాడు తింటిపోతుల్లాగా నా ఇంట చేరి నన్ననేవాళ్లే. తాంబూలం ఇచ్చేశాను. ఇహ తన్నుకు చావండి. లోపలికి వెళ్ళును. వెంకమ్మ: అన్నయ్య, ఈ సంబంధం చేస్తే నీ నుయ్యోగొయ్యో చూసుకుంటాను. పెద్దదాన్ని రొమ్ముమీద కుంపట్లాగా భరిస్తూనే ఉన్నాం. నేను బతికి బాగుండాలంటే ఈ సంబంధం తప్పించు. కరటక: గట్టి అసాధ్యం తెచ్చిపెట్టావే. ఏమీ పాలుపోకుండా ఉంది. గిరీశం: అమ్మా, మీరెందుకలా విచారిస్తారు? అవధాన్లుగారు సావకాశంగా ఉన్నప్పుడు లెక్చరిచ్చి మనసి మళ్ళిస్తాను. వెంకమ్మ: బాబూ, అతడు మీ మేనత్త కొడుకైతే మీ కాళ్లు పట్టుకుంటాను. మీరు వెళ్ళి ఆయన మనస్సు మళ్ళిస్తురు. నా చర్మం చెప్పులు కుట్టిస్తాను. కరటక: అమ్మీ, నేను ఉపాయం చెబుతాను. ఇలారా. నిష్క్రమిస్తారు. తర్వాత కథ క్లుప్తంగా. కరటక శాస్త్రి తన శిష్యునికి ఆడవేషం వేసి తక్కువ డబ్బుకి ముహూర్తానికి ముందుగానే ఆ ఊరు చేరి లుబ్ధావధాన్లకిచ్చి పెళ్లి జరిపించేస్తాడు. ముహూర్తం నాటికి అగ్నిహోత్రావధాన్లు పెళ్లికి తరలి వెళ్తాడు. వేరే సంబంధం చేసుకున్నందుకు వెళ్లి లుబ్ధావధాన్ల మీద చెయ్యి చేసుకుంటాడు. ఈ గొడవలతో అగ్నిహోత్రావధాన్లు కోర్టుకు వెళ్తాడు. పెళ్లి సంబంధాలు కుదర్చడం, తప్పించడంలో కీలక పాత్ర పోషించింది రామపంతులు. ఈ పెళ్లిలో మధురవాణి కంటే రామపంతులు తెచ్చి దొంగ పెళ్లి కూతురికి పెట్టిస్తాడు. అది కాస్త మాయమవ్వడంతో కంటే ఇప్పించమని లుబ్ధావధాన్ల మీద ఒత్తిడి తెస్తాడు. అతడు తనకి ఏమీ తెలియదని చేతులెత్తేస్తాడు. కంటే తెస్తే తప్ప రామపంతుల్ని ఇంటికి రానివ్వనంటుంది మధురవాణి. ఈ పెళ్లి వల్ల ఏమీ లాభం లేదు సరికదా. తిరిగి నష్టం వచ్చినందుకు రామపంతులు పోలీసుల సాయంతో లుబ్ధావధాన్ల మీద కేసు పెట్టిస్తాడు.